వెళ్ళారు. కాయగూరల కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు పరీక్షిస్తావా, లేకపోతే వంకాయలు వేసేసుకుంటావు? ఇలాగా వంకాయలు కావాలి, 1 కేజీ వంకాయలు కావాలి. కేజీ వంకాయలు కావాలన్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆ వంకాయలన్నీ కూడా చక్కగా నీట్గా ఉన్నాయా, మెత్తగా ఉన్నాయా, ముదిరిపోనియా, కుళ్ళిపోనియా, లేకపోతే చిల్లిపడి ఉందా, పురుగులు పడి చూడాలి. పరీక్షించి వంకాయలు వేసుకుంటావు, పరీక్షించి బెండకాయలు వేసుకుంటావు, పరీక్షించి దొండకాయలు వేసుకుంటావు, పరీక్షించి ఇంకా అరటికాయలు వేసుకుంటావు, పరీక్షించి దోసకాయలు వేసుకుంటావు, పరీక్షించి ఆనపకాయ వేసుకుంటావు. మరి అన్ని పరీక్షించి నువ్వు తీసుకుని వండుకుని తింటున్నప్పుడు, బట్టల షాప్కి వెళ్ళినప్పుడు కూడా అన్ని పరీక్షించుకుని నీకు ఏది సెట్ అవుతుంది, ఏ చిల్లుందా, ప్యాంట్ చిల్లుందా, చీరకు చిల్లుందా, లేకపోతే నీకు ఏమన్నా డ్రెస్ ఏమన్నా పాడైపోయిందా, చెప్పులు వేసుకునే చెప్పులు కానీ, బంగారం, మరి ముఖ్యంగా చాలామంది బంగారం కొనుక్కున్నప్పుడు బంగారం ఆ షాపులో అలాగ ఉంటుంది, కానీ దాన్ని 100 సార్లు చూస్తారు, పరీక్షిస్తారు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఈ ఆత్మ నిజమైందో కాదో, ఎవడో వచ్చాడు నీకు ప్రవచనం వచ్చింది, అమ్మ నువ్వు ఇలాగ అయిపోతావు, లేకపోతే నువ్వు ఇలా జరుగుతుంది, నీ ఇంట్లో ఇలాగ జరుగుతుంది అన్నప్పుడు నువ్వెందుకు భయపడిపోతున్నావు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని భయపెడతాం. అమపరుచు ఆత్మ. ఆ ఆత్మను మనం పరీక్షించుకోవాలంట. ఇక్కడ అందమ దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. లోకలున్న వస్తువులన్నీ ప్రతీది పరీక్షించుకున్నప్పుడు దేవుని సంబంధమైనవో కావో ఆయా ఆత్మలు మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలండి, పరీక్షించుకోవాలి. అంతేగాని ఆ పాస్టర్ గారు టగటగట వాక్యం చెప్పేస్తున్నాడు, ఆ పాస్టర్ గారు టగటగట ప్రవచనాలు చెప్పేస్తున్నాడు, ఈ పాస్టర్ గారు టగటగట దర్శనాలు చెప్పేస్తున్నాడు, ఈ పాస్టర్ గారు ప్రార్థన టగటగట దర్శనం దురాత్మ పడిపోతున్నాయి అని చెప్పేసుకుంటే వాటిని నువ్వు పరీక్షించాలి.